వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఫుడ్ రెసిపీస్ అనగానే లేకపోతే వంట అనగానే చాలా టైం టేకింగ్, లేకపోతే స్పెషల్ ఫుడ్స్ కోసం ఎక్కువ టైం తీసుకోవాలి అనుకుంటారు. బట్ స్పెషల్ ఫుడ్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్తో చాలా తక్కువ టైంలో క్విక్ రెసిపీస్ మన హెల్దీ అండ్ టేస్టీలో చూపిస్తూనే ఉన్నాం. సో ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో మీ ముందు వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి, ఎలా ఉన్నావు? యా హాయ్ లాస్య, బాగున్నాను. నువ్వు? నేను కూడా చాలా బాగున్నాను. సో యాక్చువల్గా చాలామంది స్పెషల్ ఫుడ్స్ చేసుకోవాలి, ఎస్పెషల్ వీకెండ్స్లో అనుకుంటే చాలా లాంగ్ టైం ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు. సో క్విక్ రెసిపీస్ కూడా ఉన్నాయి కదా, లైక్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ. యా, మీరు అన్నట్టుగా క్విక్ రెసిపీస్ కూడా ఉన్నాయి. సో నార్మల్లీ మనం డీప్ ఫ్రై ఆర్ అలాంటి ప్రాసెస్కి వెళ్ళకుండా నార్మల్లీ దాన్ని బాయిల్ చేసి అలా కుక్ చేసుకుంటే చాలా త్వరగా కుక్ చేసుకున్నట్టుగా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే, సో మరి ఇవాళ ఎటువంటి క్విక్ రెసిపీతో వచ్చేసి సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ కట్లెట్. ఓకే, సో ఓట్స్ అనగానే తెలుసు మనకి చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది అని. సో చూద్దాం, మరి ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చి ఉంటావు కాంబినేషన్లో. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. అనుకున్నా అంటే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావు అని. చక్కగా క్యారెట్ తురుము తెచ్చేసావు. అండ్ కట్లెట్స్ కానీ ఏదైనా మంచి కన్సిస్టెన్సీ రావాలంటే మనం ఆబ్వియస్లీ బంగాళాదుంప యాడ్ చేస్తాము అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అది యాడ్ చేస్తే. అండ్ రెగ్యులర్గా మనకు కావాల్సిన అన్ని కట్లెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ బ్రెడ్ పౌడర్ కూడా తెచ్చేసాం అనమాట. సో బైండింగ్ కోసం, సో ఈజీగా బైండ్ అయిపోతుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఆలు వేసేసుకుందాం. స్పూన్. సో చక్కగా ఆలు ఉడికించి స్మాష్ చేసి తీసుకొచ్చాం. సో నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా మనం బాయిల్ చేసుకొని చేసేసుకున్నాం అనుకో, ప్రాసెస్ కూడా క్విక్గా అయిపోతుంది అండ్ మంచి హెల్తీ రెసిపీ కూడా ఉంటుంది, ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై అలా చేయకుండా. నెక్స్ట్ ఓట్స్, అలాగే క్యారెట్ తురుము, అలాగే బ్రెడ్ క్రమ్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం. సో ఇంకా మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఎందుకంటే ఓట్స్లోకి నాకు తెలిసి అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చక్కగా జెల్ అయిపోతాయి. కాంబినేషన్ కూడా అంటే బంగాళాదుంప అండ్ క్యారెట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది యూజువల్గా. అండ్ క్వాంటిటీ ఎంత తీసుకుంటే బెటర్? కట్లెట్స్ కదా కొంచెం. సో కట్లెట్ మనం ఒక 3 to 4 తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులో నేను వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ కట్లెట్ తీసుకోవచ్చు, దానికి సపరేట్గా డిప్ కోసం ఏం అవసరం లేదు. ఒకవేళ అవసరం అంటే లైక్ టమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ కెచప్ లేకపోతే గ్రీన్ చట్నీ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఎలాగో మనం మసాలాలు అన్నీ వేస్తున్నాం అండ్ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా అలా కూడా తినేచ్చు. యా, సో నెక్స్ట్ వచ్చేసి మన మసాలాస్ వేసేసుకుందాం. ఓకే, సో కొంచెం జీలకర్ర పొడి, ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం సోంపు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం. సో ఎక్కువ లైక్ మసాలా పౌడర్స్ అన్నీ యూస్ చేస్తేనే మంచి ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ కూడా. కొంచెం అల్లం తురుము. సో ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే, లోపు నేను కొంచెం ప్యాన్ కూడా హీట్ చేస్తాను. సో కట్లెట్ అన్నాం కాబట్టి కొంచెం అది బైండింగ్కి అవ్వాలి కదా, కొంచెం వాటర్ యూస్ చేసుకుందాం. ఓకే, సో ఓకే లాస్య, మన కబాబ్స్కి కావాల్సిన బైండింగ్ వచ్చేసింది. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా నేను కొంచెం గ్రీస్ చేసేస్తాను. యా, కొంచెం ఆయిల్ ఇస్తాం.
సో నెక్స్ట్ ఇంకా మనం కట్లెట్స్ లాగా వేసుకొని 2 వైపులా చక్కగా కాల్ చేసుకుందాం. ఓకే. అండ్ నేను చెప్పాను కదా, ఏదైనా మనం బాయిల్ చేసి పెట్టుకున్నామంటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది, చాలా క్విక్ ప్రాసెస్, ఎక్కువ టైం టేకింగ్ ఉండదు. సో ఎస్పెషల్లీ ఓట్స్ అనగానే చాలా మంది తినాలి, కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ ఉంటుంది ఓట్స్ అనేది. సో బట్ టేస్టీగా ఉండదు, చప్పగా ఉంటుంది అనుకుంటారు. ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే మాత్రం హ్యాపీగా మంచి స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఓకే, బ్లాండ్ డైట్ లాగా అనిపించదు వాళ్ళకు కూడా. కుకింగ్ కూడా ఓట్స్ చాలా త్వరగా కుక్ అయితే, అండ్ అలాగో మనం తీసుకొచ్చాం క్యారెట్ తురుము వేసాం కాబట్టి చాలా త్వరగానే ఏదైనా తురుము ఫామ్లో ఉంటే అది కూడా ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఏదైనా ఫుడ్ని ఎక్కువ హీట్ చేస్తే కూడా మంచిది కాదు అసలు యాక్చువల్లీ. సో ఇలా త్వరగా కుక్ చేసుకుంటేనే బెటర్. బ్రౌనిష్ కలర్లో అవుతూ ఉన్నాయి. అండ్ యాక్చువల్గా మనము బంగాళాదుంప యూస్ చేసాం కాబట్టి, సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది? డయాబెటిక్ పీపుల్ జస్ట్ 2 తీసుకుంటే చాలు. వై? బికాజ్ మనం ఓట్స్ కూడా యాడ్ చేసాం కదా. యాక్చువల్లీ ఆలు ఎందుకు తినొద్దు అంటామంటే ఇది సింపుల్ కార్బ్స్ అనమాట. సో సింపుల్ కార్బ్స్ అన్ని తీసుకోవద్దని చెప్తాము, బట్ దానికి రెసిస్టెంట్గా మనం ఓట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి 2 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోతుంది. సో చూద్దాం ఇటుపక్క కూడా కొద్దిగా కాలిందో లేదో. సో హ్యాపీగా బ్రౌనిష్ కలర్లో అయిపోయాయి. సో అంతేనా ఇంకా? అంతే. నెక్స్ట్ మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడం. ఓకే. ఓకే లాస్య, మన ఓట్స్ కట్లెట్ రెడీ అయిపోయింది. వావ్. సో అరోమా అయితే సూపర్గా వస్తుంది. ఓట్స్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, బంగాళాదుంపలు 2, క్యారెట్ 1, పచ్చిమిర్చి 2, అల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, సోంపు కొద్దిగా. ఓట్స్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: బంగాళాదుంపలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఓట్స్, క్యారెట్ తురుము, బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, సోంపు, పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, అల్లం ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్స్లా ఒత్తుకోవాలి. తర్వాత ప్యాన్లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆహా అనిపించే ఓట్స్ కట్లెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. అసలు సోంపు టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ నిజంగానే మనం ఓట్స్ ఏదైతే ఉందో అది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓట్స్ అండ్ బంగాళాదుంప వేసాం, మధ్య మధ్యలో అలా క్యారెట్ తురుము తగులుతూ ఉంది. సో ఓవరాల్గా సూపర్గా ఉంది యాక్చువల్గా. సో తప్పకుండా కట్లెట్ అయితే చాలా మంచి టేస్ట్ వచ్చింది. సో ఓట్స్ ఎవరైతే నచ్చదు అని అంటారో ఇలా కట్లెట్గా ట్రై చేస్తే తప్పకుండా ఇష్టపడి తింటారు. ఓకే, సో ఇదైతే కట్లెట్ సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఇప్పుడు కట్లెట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి టమాటో కార్న్ సూప్. వావ్, టొమాటో కార్న్ సూప్. అందరూ టొమాటో సూప్ అనేది కామన్ ఇంగ్రీడియంట్, బట్ కార్న్ వేస్తున్నాం కాబట్టి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చింటావు కాబట్టి సో చూద్దాం, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొంచెం డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకొచ్చాం, అంటే పెద్దగా కట్ చేసాం అనమాట టొమాటోస్ అండ్ వెజ్ స్టాక్. ఆబ్వియస్లీ మనకు
యూజువల్గా నువ్వు చెప్తూ ఉంటావు వెజ్ స్టాక్ ఎక్కువ వేస్ట్ చేయకూడదు అని. యా గుడ్. అండ్ కార్న్ నువ్వు ఉడికించి తీసుకొచ్చావా? లేదు నార్మల్గానే తెచ్చేసాను. ఎలాగో మనం సూప్ కదా, వెజ్ స్టాక్ అదంతా వేసి బాయిల్ చేస్తాం కాబట్టి అప్పుడు ఈజీగా బాయిల్ అయిపోతుంది. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్లేవర్ కోసం లెమన్ గ్రాస్ తీసుకొచ్చు, అదొక్కటి చాలు, మొత్తం ఫ్లేవర్ అంతా మార్చేస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే. సో ఫస్ట్ కొంచెం ఆయిల్. సో కొంచెం ఆలివ్ ఆయిల్, అలాగే కొంచెం బటర్. ఓకే. 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 నెక్స్ట్ కొంచెం అల్లం వేసుకుందాం. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు. సో యాక్చువల్గా ఇది కూడా సూప్ అనగానే మనం చాలా వరకు ఒక అపెటైజర్గానే వాడుతూ ఉంటాము. బట్ ఇదైతే కార్న్ అండ్ టొమాటో ఉంది కాబట్టి సూపర్గా మీల్ లాగా కూడా తీసుకోవచ్చు కదా, లైట్ డైట్ చేస్తున్న వాళ్ళు. మనం టమాటో కూడా యూజ్ చేస్తున్నాం, మంచి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి. సో ఒక మీల్ లాగా తీసేసుకోవచ్చు. ఓకే. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి చక్కగా. నెక్స్ట్ కార్న్. సో యూజువల్గా స్వీట్ కార్న్ మనకు ఈ మధ్య ఎక్కువ యూస్ చేస్తున్నాం, అన్నిట్లో కర్రీస్లో కానీ ఎందులో అయినా యూస్ చేస్తున్నాం. బట్ డయాబెటిక్ పేషెంట్స్ లేకపోతే ఏదైనా క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు అందరూ యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. సో కార్న్ వల్ల మనకు అంత డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు. సో కార్న్ కూడా ఫైబర్ కంటెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో కార్న్ కూడా అందరూ తీసుకోవచ్చు. ఓకే. సో చిన్నపిల్లలతో సహా ఆల్మోస్ట్ అందరూ డైజెషన్కి అలా ఏం ప్రాబ్లం ఉండదు? లేదు. సో నార్మల్లీ పాప్కార్న్ అలా కాకుండా జస్ట్ ఇలా బాయిల్ చేసుకొని లేదంటే ఇలా సూప్స్లో యూస్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ కొంచెం ఫ్లఫీగా అయిపోయాయి కార్న్ కూడా చక్కగా. నెక్స్ట్ టొమాటోస్. సూప్ కదా, మరీ ఎక్కువ బాయిల్ అయితే కూడా కుక్ అయితే కూడా బాగుండవు టొమాటోస్, జస్ట్ లైట్గా కుక్ అయితే చాలు కదా. ఓకే. ఎందుకో 2 కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది, టొమాటో అండ్ కార్న్. యాక్చువల్గా యూజువల్గా రేర్ కాంబినేషన్స్ ఎక్కువ యూజ్ చేయము, డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఓకే. టొమాటోస్ చక్కగా వేగిపోయాయి. సో నెక్స్ట్ మనం మసాలాస్ వేసుకుందాము. సో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర పౌడర్. ఓకే. అలాగే కొంచెం సాల్ట్. సో యూజువల్గా సూప్స్ అనగానే ఓన్లీ లిక్విడ్ లాగానే తీసుకుంటూ ఉంటారు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో. సో టొమాటోస్ ఇలాగ వేసుకోవచ్చా లేకపోతే కొంచెం పేస్ట్ చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది? యాక్చువల్లీ టమాటోస్ ఇలా వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ టమాటో మనం ఇలాగే తింటే ఇది మంచి హైడ్రేటెడ్ వెజిటేబుల్ కూడా. సో మన స్కిన్ గ్లోయింగ్ కానీ బాడీ హైడ్రేటింగ్గా ఉంచడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది టమాటో, కాబట్టి మనం ఇలా తీసుకుంటేనే చాలా మంచిది. ఓకే. నెక్స్ట్ మనం వెజ్ స్టాక్ వేసేసుకుందాం. ఓకే. సో సూప్ అంటే కొంచెం ఇంకా లిక్విడ్గా ఉండాలి, మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా. సో దానికోసం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. పల్లవి చక్కగా మరిగిపోతుంది అండ్ ఫ్లేవర్స్ కూడా బాగా పట్టినట్టున్నాయి, అరోమా అయితే సూపర్గా వస్తుంది. సో ఇంకా మనం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తుంది, అదేంటి అంటే లెమన్ గ్రాస్ అండ్ బేసిల్ లీవ్స్ కూడా. సో ఇప్పుడు నేను లెమన్ గ్రాస్ యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ అలాగే బేసిల్ లీవ్స్ కూడా.
సో ఎలాగో ఎక్కువ ఫ్లేవర్స్ ఎలాగో వెరీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కాబట్టి అలా వేయగానే ఫ్లేవర్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటాయి. ఓకే, చక్కగా మరిగిపోయింది. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనా? యా. వావ్, మంచి అరోమా వస్తుంది. సో రెడీనా ఇంకా? యా, రెడీ. ఓకే, టొమాటో కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో కార్న్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 2, స్వీట్ కార్న్ 1 కప్పు, వెజ్ స్టాక్ 1 కప్పు, ఉల్లిపాయ 1, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, లెమన్ గ్రాస్ కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, వెన్నె 1 టేబుల్ స్పూన్. టొమాటో కార్న్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో ఆలివ్ నూనె, వెన్న వేసి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వెజ్ స్టాక్ అలాగే తగినన్ని నీరు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత లెమన్ గ్రాస్, బేసిల్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ టొమాటో కార్న్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, ఎస్, చాలా బాగుంది. ఆ టొమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ మధ్య మధ్యలో ఆ చంక్స్ బాగున్నాయి. కావాలంటే మనం ఇంకొంచెం థిక్గా కావాలి అంటే కూడా టొమాటో ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం క్రష్గా చేసి కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. సో కొంచెం క్రష్గా చేసి యాడ్ చేసుకుంటే కొంచెం మనకి థిక్గా అవుతుంది. చాలా కమ్మగా ఉంది. బటర్ కూడా వేసాము అండ్ ఎస్పెషల్లీ లెమన్ గ్రాస్ అండ్ బేసల్ లీవ్స్ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యా, అండ్ బేసల్ లీవ్స్ ఏంటి అంటే చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అందులో. సో నార్మల్లీ మనం సూప్ అనగానే ఎవ్రీథింగ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తాము. ఇలా కొంచెం ఆయుర్వేదిక్ కూడా ఇంక్రీజ్ ఉండాలి అంటే ఇలా లీవ్స్ వేసుకుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది అండ్ మంచి. సో మీరు ఎలాగో టేస్ట్ బాగుంది అని చెప్పారు, సో ఇది మంచి హెల్తీ కూడా. అండ్ వెరీ క్విక్ రెసిపీస్, 2 కట్లెట్స్ అండ్ సూప్ 2 క్విక్ అండ్ వెరీ హెల్తీ అండ్ టేస్టీ కూడా. సో 3 క్రైటీరియా మీట్ అయిపోయాము. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? సో ఫస్ట్ మనం ఏదైతే ఓట్స్ కట్లెట్ చేసామో ద మెయిన్ రోల్ వచ్చేసి ఓట్స్దే కాబట్టి, సో ఓట్స్ వచ్చేసి మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి ఫైబర్ ఉంటుంది, అలాగే డయాబెటిక్ని మంచి కంట్రోల్ చేస్తుంది, ఐరన్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఓట్స్ వల్ల. నెక్స్ట్ మనం ఆలు తీసుకున్నాం, అది యాక్చువల్లీ సింపుల్ కార్బ్స్ అని చెప్పేసి అవాయిడ్ చేస్తారు, బట్ ఆలు వచ్చేసి మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో నెక్స్ట్ మన సూప్ వచ్చేసి సో లెమన్ గ్రాస్ యాడ్ చేసాం కదా. సో లెమన్ గ్రాస్ ఏంటి అంటే స్ట్రెస్ రిలీవర్ అనమాట మోస్ట్లీ. సో స్ట్రెస్ రిలీవర్ అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. సో టొమాటో వచ్చేసి కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. అండ్ మన కార్న్ వచ్చేసి యాక్చువల్లీ దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దాన్ని పాప్కార్న్స్ అలా తీసుకోకుండా నార్మల్లీ సలాడ్లో కానీ లేదంటే దాన్ని బాయిల్ చేసి తీసుకుంటే దాని నుంచి కూడా మనకు మంచి ఫైబర్ వస్తుంది. ఓకే, 2 నిజంగానే హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న రెసిపీస్ అండ్ వెరీ క్విక్ రెసిపీస్ మనం అనుకున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.